ప్రియ దేవుని సంగమా, ఈరోజు చిన్నబిడ్డ వందన జన్మదినం. సాధారణంగా జన్మదినం అనగానే అందరూ కూడా ఏమనుకుంటారు, ఆ రోజంతా కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పని వీలైనంత వరకు చక్కగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల అందరూ కూడా కేకులు, చాక్లెట్స్, ఏమండి వారి వారి స్తోమత బట్టి మరికొందరు భోజనాలు, ఇలా దాదాపుగా అందరితోటి చక్కగా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఏదన్నా ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే అది కొంచెం కీడుగా భావిస్తారు. ఏంటి ఇలా అయింది, ఈరోజు ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి. మరి ఒకవేళ జన్మదినం రోజు ఒకవేళ కనుక ఎవరైనా చనిపోతే ఇంకెంత కీడుగా భావిస్తారు. చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఒకరి జన్మదినము మరొకరి మరణానికి కేంద్ర బిందువైందండి. ఆ యొక్క మరణం మనకేం పాఠం నేర్పిస్తూ ఉంది, ఈరోజు కొన్ని ఆత్మీయ పాఠాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనకందరికి కూడా హేరోదు మహారాజు తెలుసు. యేసు ప్రభు జన్మించిన కాలంలో హేరోదు మహారాజు జ్ఞానులు అడుగుతారు హేరోదు మహారాజుని. ఏమని అడుగుతారు? మీ ఇంట్లో అంటాడా? ఏమంటాడమ్మా? జ్ఞానులు వచ్చి ఏమడుతారు హేరోదు మహారాజుని? చాలా దారుణం అండి ఇది. మిమ్మల్ని క్షమించలేను నేను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అదేనా అడిగింది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పానంటే హేరోదు మహారాజుకి చాలా కోపం వస్తుంది. నేను ఇక్కడ రాజుగా ఉంటే మళ్ళా రాజు అని చెప్పి అడుగుతున్నారు, నాకు పోటీకి ఇంకొక రాజా అని చెప్పేసి ఏం చేస్తాడండి? ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి పసిపిల్లలందరినీ కూడా దారుణంగా చంపించి వేస్తాడు. రక్తం ఏరులై పారిందని చెప్తారు. అంతటి క్రూరుడు ఈరోజు మహారాజు. అంత మాత్రమే కాదు, తన యొక్క సొంత కుమారులే తన మీద కుట్ర చేస్తున్నారేమో అని చెప్పని భావించి తన సొంత కొడుకులను కూడా చంపించినటువంటి ఘనత ఈరోజు మహారాజుది. భార్యలను కూడా కుట్ర చేస్తున్నారేమో అని చెప్పని భావించి వాళ్ళని కూడా చంపించి వేస్తాడు. అంటే అధికార దాహం అన్నమాటది. అటువంటి హేరోదు మహారాజు మరణిస్తాడు. తన యొక్క వయస్సు ముగిసిపోతుంది. ఆ హేరోదు మహారాజుకి ఒక కుమారుడు, అతని పేరు అంతిప హేరోదు. ఏం పేరండి? అంతిప హేరోదు. వాడే దుర్మార్గుడు అని చెప్పానంటే మరి కొడుకు ఎట్లా ఉంటాడు? అంతకంటే దుర్మార్గుడై ఉంటాడు హేరోదు అంతిప. అయితే వాడేం చేస్తాడయ్యా అని చెప్పానంటే అతని యొక్క అన్న సహోదరుడు ఫిలిప్ యొక్క భార్య పేరు హేరోదియా. ఇతనికి భార్య ఉంటుంది, కట్టుకున్న భార్య ఉంటుంది. కట్టుకున్నటువంటి భార్య ఉండి కూడా హేరోదియా అంటే వదిన అన్నమాట, ఆమెని ఉంచుకుంటాడు. బాప్తిసం ఇచ్చి యోహాను తీవ్రంగా ఖండిస్తాడు. రాజా, నువ్వు చేసిన పని ఏంటిది?
నువ్వు ఒక దేశానికి రాజువై ఉండి ఇంత పాపం చేస్తావా? నువ్వు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? ఇది మంచి పని కాదు, నీ పద్ధతి మార్చుకో. యోహాను గద్దిస్తాడు. హేరోదికి బాగా కోపం వస్తుంది, హేరోదు కూడా కోపం వస్తుంది. ఏమి చేయలేక, ఎందుకని చెప్పంటే ఈ బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికే ప్రవక్తగా ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాడు. ఏమి చేయలేక తీసుకెళ్ళి చెరసాల్లో బంధించి వేస్తారు. అయితే ఒకనాడు ఈ అంత్యప హేరోదు యొక్క జన్మదినం జరుగుతుందండి. ఆ జన్మదినం రోజు అతడు ఆ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పని చుట్టుపక్కల రాజులని, ప్రధానుల్ని, అధికారులను అందరినీ కూడా పిలిపిస్తాడు. ఆ యొక్క జన్మదినం రోజు హేరోదియ కుమార్తె, ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ సలోమి అని చెప్తారండి చరిత్రకారులు. సలోమి హేరోదియ కుమార్తె అద్భుతమైన నృత్యం చేసి అందరిని అలరిస్తుందండి. చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుందంట. ఆ డ్యాన్స్కి ఆ యొక్క సభ అంతా కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టి అందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉంటారు. ఈ హేరోదు మహారాజు కూడా బాగా ముగ్ధురైపోతారు ఆమె చేసినటువంటి నృత్యానికి. ఆ యొక్క సంతోషంలో ఆనందం పట్టలేక, ఏం కావాలో కోరుకో, నీకు నా రాజ్యంలో సగభాగమైన ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో అంటాడు. చూద్దాం వాక్యం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం నుంచి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి, నీకు ఏం కావాలో కోరుకో, నీకు ఏమైనా ఇస్తాను, రాజ్యంలో సగభాగం కూడా ఇచ్చేస్తాను, నీ ఇష్టం అని చెప్పానంటే, ఆ చిన్నది ఏం చేస్తుందని చెప్పానంటే తన తల్లి వద్దకు పోయి, అమ్మ ఇట్లా ఈ రకంగా రాజు ఏం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడు. ఏం కోరుకోమంటావు అని అంటే, ఆ గనురాలు ఏం కోరుకుంటుందా అని చెప్పానంటే, చెరసాలలో బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు, అతని తల కొట్టించి ఆ తల పళ్ళెంలో పెట్టించి ఇమ్మని చెప్పని చెప్తుందండి. జరిగిన సత్యం ఇది చరిత్రలో. తల్లి చెప్పిన మాటకి గబగబ వచ్చేసేసి అందరి ముందు అడుగుతుంది కుమార్తె సలోమి, నాకు యోహాను తల కావాలని చెప్పేసి. రాజు ఆశ్చర్యపోతాడు, కొంచెం దుఃఖపడతాడు కూడా, అయ్యో అని చెప్పేసి. కానీ అప్పటికే మాట ఇచ్చాడు అందరి ముందు. ఏం చేయలేక, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేక ఒక అంగరక్షకుడిని పంపిస్తే అంగరక్షకుడు పోయి యోహాను తల కొట్టించి పళ్ళెంలో పెట్టి తీసుకొస్తాడండి. ఆ యొక్క తలలో, ఆ యొక్క పళ్ళెంలో తలను తీసుకుని పోయి తల్లికి చూపిస్తుంది. అప్పుడు ఆ హేరోది యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం ఉంటుంది కదా, అప్పుడు చల్లారిందన్నమాట. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా తమ యొక్క కుమారుడు కుమార్తె చక్కగా వృద్ధిలోకి రావాలని చెప్పని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. వాడు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ ఎవరైనా సరే అందరూ పిల్లలు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని ఆశిస్తారు. ఆ విధంగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు కూడా. కానీ ఈనాడు ఆ హేరోదియా తన కుమార్తెకి ఏం సందేశం ఇస్తూ ఉందండి? ఆ కుమార్తె హత్య చేయలేదు, కానీ ఆ హత్యలో ఆమెకు కూడా భాగం ఉంది. చిన్న వయసులోనే ఆ కుమార్తెను
హంతకురాలుగా చేసిందండి ఆ తల్లి, దుర్మార్గురాలు. ఈరోజు మన పిల్లలకి ఎటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాం, మన పిల్లలకి ఎటువంటి విలువలు మనం నేర్పిస్తూ ఉన్నాం? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఆమెనే కాదు, చరిత్రలో కొంతమంది భక్తులు ఉన్నారు. సమూయేలు గొప్ప భక్తుడు, మంచి ప్రవక్త. కానీ సమూయేలు జీవించిన విధంగా సమూయేలు కుమారులు జీవించలేకపోయారు. వాక్యంలో ఉంటుంది ఆ మాట. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు 8:5 చూస్తే ఆ మాట ఉంటుందండి. మొదటి సమూయేలు 8:5, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. చాలండి. అయ్యా సమూయేలు, నువ్వు భక్తుడివే, నువ్వు గొప్పవాడివే, కానీ నీలాగా నీ కుమారులు లేరు. నీ ప్రవర్తన వేరు, నీ కుమారుల ప్రవర్తన వేరు. నీ కుమారుల యొక్క ప్రవర్తన సరిగా లేదు. ఆ రోజు జనులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నీ పిల్లల గురించి ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? పరిశీలన చేసుకో సహోదరుడు, సహోదరి. సమూయేలు చక్కగా భక్తిగా జీవించాడు, కానీ పిల్లల్ని దేవుని పట్ల భక్తిగా పెంచలేకపోయాడు. ఏలి సంగతి మనకు తెలిసిందే. ఏలి యాజకుడుగా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో, కానీ ఏలి తన పిల్లలను భక్తిగా పెంచలేకపోయాడు. వారు దుర్మార్గులుగా వ్యవహరించారండి. భక్తుడైన దావీదు నా హృదయానుసరుడు దావీదు అని చెప్తాడు. దేవుడు దావీదు గురించి చక్కని సాక్ష్యం ఇస్తాను, నా హృదయానుసరుడు అని చెప్పని. కానీ దావీదు కూడా తన పిల్లల్ని దేవుని పట్ల భక్తి కలిగి పెంచలేకపోయాడండి. ఒక 10 నిమిషాలమ్మా, మనం వచ్చింది వాక్యం వినటానికి. ఒక 10 నిమిషాలు శ్రద్ధగా వాక్యం విని దేవుని యొక్క దీవెనలు పొందుకుని వెళ్దామండి. అటు ఇటు చూడడానికి సమయం ఉందమ్మా, అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కావాలని చెప్పానంటే. వాక్యం విందామమ్మా. అయితే దావీదు భక్తి కలిగిన వాడే, దేవుని యొక్క హృదయానుసారుడే, కానీ తన పిల్లల్ని దేవుని పట్ల భక్తిగా పెంచలేకపోయాడు. దావీదు యొక్క కుమారుడు అమ్నోను సొంత చెల్లెల్నే పాడు చేశాడండి. ఆ విధంగా పాడు చేసినందుకు ఆ యొక్క అబ్షాలోము, తామారు యొక్క సహోదరుడు అబ్షాలోము కోపం వచ్చి ఏం చేస్తాడు? అమ్నోన్ని చంపి పడేస్తాడండి. అబ్షాలోము చిన్న వయసులోనే మరణిస్తాడు. అమ్నోను మరణిస్తాడు, అబ్షాలోము మరణిస్తాడు, తామారు చేర్చబడుతుంది. దావీదు గొప్ప భక్తుడే, కానీ పిల్లల్ని ఆ విధంగా పెంచలేకపోయాడు. అందుకనేమో సొలొమోను ఏమంటాడని చెప్పానంటే, సొలొమోను గారు తాను రాసినటువంటి సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉందండి. సామెతలు 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. అదండి, బాలుడు నడవలసిన త్రోవ ఏంటట? చిన్నప్పుడు నేర్పించాలండి. అందుకే మనకి సామెత ఉంది కదండి, మొక్క వంగునది మానే వంగున అని చెప్పేసి. వాడికి చిన్నప్పుడే వాడు ఏ మార్గం గుండా నడవాలి, ఎలా నడవాలి, ఏ విధంగా జీవించాలి, చిన్నప్పుడే నేర్పించాలి. కొంతమంది పిల్లలు చిన్నప్పుడే బూతులు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లల తప్పు కాదండి, ఇంట్లో తల్లిదండ్రుల తప్పులు. తల్లిదండ్రులు ఏ విధంగా మాట్లాడతారో పిల్లలు అదే మాట్లాడతారు. తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టుని మేస్తుందా? బిడ్డ కూడా చేలోనే మేస్తుంది. బిడ్డలు చిన్నవారుగా ఉన్నప్పుడే వారు ఏ మార్గం గుండా నడవాలో మనకి నేర్పు అంటున్నాడు.
సొలొమోన్ గారు. పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భక్తి కలిగి జీవించాలని చెప్పానంటే, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలని చెప్పానంటే, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు చాలా మాటలు చెప్పారు. కానీ ఒక 3 విషయాలు ఈరోజు చూసుకుని నా యొక్క వాక్యాన్ని ముగిస్తానండి. ఒక 3 ఉదాహరణలు. నెంబర్ 1, యోబు గ్రంథం. రండి యోబు గ్రంథం తీద్దామండి. యోబు గ్రంథంలో యోబు గారు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పానంటే, మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. గమనించండి, యోబు ఆనాటి కాలంలో మిక్కిలి ధనవంతుడుగా మనకి వాక్యంలో వ్రాయబడిందండి. ఏముంది వాక్యంలో? తూర్పు దేశపు జనులందరిలో యోబు మిక్కిలి ఆస్తిపరుడు. విస్తారమైన ఆస్తి, పశు సంపద, ఎంతో విస్తారమైన ఆస్తి ఉండేదండి. యోబు గారికి ఎంతమంది కుమారులు? 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం 10 మంది అండి. అయితే వాళ్ళ యొక్క ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేసేవారని చెప్పారంటే, ఒక్కొక్క కుమారుడు వారి వారి ఇండ్లలో చక్కగా విందు చేసుకునేవాళ్ళు అన్నమాట. ఆ విందుకి మిగిలిన వారిని అందరినీ కూడా చక్కగా పిలుచుకుని చక్కగా అందరూ కూడా ఆనందించేవారు. అంటే అక్కడ సహోదరుల మధ్య సహవాసం అక్కడ కనిపిస్తూ ఉందండి. ఏంటో విచారం మరి, ఈరోజు జన్మదినం అన్నా కూడా సహోదరులకి చెప్పుకోరు. మరి వాళ్ళ రోజు మరి చాలామంది ఫోన్లు చేసుకోరు, విష్ చేసుకోరు, దూరం మాటలుండవు. ఒకళ్ళు పిలిచినా సరే ఎడముఖం పెడముఖం అంతే, ఏదో వచ్చి భోంచేసి వెళ్ళిపోతారు అంతే. ఆ పిల్లలు ఒక్కొక్క పిల్లవాడు వారి వారి యొక్క విందు దినములు అందరినీ కూడా చక్కగా పిలిచి సంతోషించి ఆనందిస్తూ ఉన్నారట. అయితే వాక్యంలో వ్రాయబడింది ఏం చెప్పారంటే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి. గమనించండి, ఒక్కొక్క మాట జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. వారు దేవుణ్ణి దూషించలేదు, కానీ దేవుణ్ణి దూషించారేమో గమనించాలండి. విందు దినములు అని చెప్పానంటే చక్కగా ఏమండి మంచి రుచికరమైన ఆహారం, కడుపు నిండా ఆహారం దొరికితే చాలామంది ఇవాళ రేపు దేవుడిని మర్చిపోతారు. సాధారణంగా చేతిలో చక్కగా డబ్బు, మంచి ఆహారం, మంచి ఇల్లు అని చెప్పానంటే దేవుని మందిరానికి రాని వాళ్ళు ఈరోజు ఎంతోమంది. వాస్తవం అది. వారి స్థితి బాగుంటే మందిరం గుర్తొస్తుందా? గుర్తురాదు. కష్టాలు శ్రమలు వస్తే మందిరం గుర్తొస్తుంది. యోబు వారి వారి విందు దినములు పూర్తిగాగా, అంటే బాగా తిని బాగా త్రాగిన తర్వాత తమ కుమారులు ఏమన్నా దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో, మాట ద్వారా ఏమన్నా పాపం చేశారేమో. యోబు గారు అరుణోదయం లేచి, అంటే ఉదయమునే వేకువజామున లేచి పిల్లలందరినీ కూడా పిలిపించి ఒక్కొక్కరిని, అయ్యా రాత్రి మీ ఇంట్లో మరి విందయింది కదా, విందయిన తర్వాత దేవునికి ప్రార్థన చేసుకున్నారా? విందు చేసే ముందు దేవునికి ప్రార్థన చేసుకున్నారా?
దేవుని స్తుతించారా? అడిగి ఉంటాడు, తప్పకుండా అడిగి ఉంటాడండి. అయ్యా, ఏదన్నా పొరపాటున ఏమన్నా దేవుణ్ణి ఏమన్నా దూషించారా? లెక్కలేనితనంగా వ్యవహరించారా ఏమన్నా? చిన్నప్పటి నుంచే పిల్లలకు భయభక్తులు నేర్పిస్తా ఉన్నాడు అక్కడ యోబు గారు. అరుణోదయం లేచి ఒక్కొక్కరిని పిలవనంపి అందరూ వచ్చారట యోబు గారు పిలిస్తే. ఎంతమంది కుమారులు? 7 కుమారులు. పిలిస్తే రాని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఏంటండి ఇవాళ మీ అబ్బాయి మందిరంకి రాలేదని చెప్పానంటే, ఏమోనండి వాడు ఒక టైప్ అండి, వాడు పిలిస్తే రాడు అని మా మాట వినడు. ఒక్కొక్కరిని యోబు పిలిపిస్తే అందరూ వస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చాను. ఎంత చక్కని ఏర్పాటు అండి, ఎంత చక్కని క్రమము. చిన్నప్పటి నుంచి దేవుని పట్ల ఏ విధంగా భక్తి కలిగి జీవించాలి, దేవుని పట్ల ఏ విధంగా విశ్వాసంగా జీవించాలి. అరుణోదయమును లేచి అని చెప్పానంటే వేకుజామును లేచి. మన పిల్లలు ఈరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నారు? మనం ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నాం? మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారండి. నువ్వు వేకుజామును లేచి నువ్వు మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేస్తే నీ పిల్లవాడు కూడా అదే చేస్తాడు. నువ్వు 7 గంటల దాకా 8 గంటల దాకా లేకుండా అట్లే పడుకుంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. చక్కని మాట కదా. అరుణోదయమును లేచి ఏముందట, ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగునే చేయుచుండెను. మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి ఆస్తిపరుడు, డబ్బుకేం కొదవలేదు. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఇంకా చెడుతనము విసర్జించిన వాడనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లల్ని ఏ విధంగా భయభక్తులతో పెంచాలి, యోబు గారు మనకి ఇక్కడ ఒక క్రమం నేర్పిస్తూ ఉన్నాడు. 2వ భక్తుడు మనకి కీర్తన గ్రంథంలో 144:12 144:12 మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చాలండి. ఈరోజు కుమార్తె కదా జన్మదినం, కుమార్తె గురించి మాట్లాడుకుందాం. ఏముందండి? మా కుమార్తెలు నగరుకే చెక్కిన మూల కంబం అని చెప్పానంటే ఇంగ్లీష్లో పిల్లర్స్ అన్నమాట. మూల అంటే కార్నర్, అంతే కదండి. మూల అంటే కార్నరే కదా, కార్నర్ పిల్లర్స్. ఇల్లు ఎంత పెద్దగానే ఉండొచ్చు, కానీ దానికి పిల్లర్స్ మాత్రం 4 ఉంటాయి కదా, కార్నర్ అండి. 4 మూలలు 4 ఉంటాయి పిల్లర్స్. పిల్లర్స్ ఎంత గట్టిగా ఉంటేనే ఇల్లు అంతా దృఢంగా ఉంటుంది. ఒకవేళ పిల్లర్ ఏదన్నా పాడైపోతేనో ఏమొద్దామా, ఇల్లు మొత్తం కూడా కూలిపోద్ది. అంటే ఈ మాటలో మనకి భక్తుడు ఎంత చక్కని మాట చెప్పాడని చెప్పానంటే, మా కుమార్తెలు నగరుకే చెక్కిన మూల కంబం అంటున్నాడండి. అంటే ఇంటి కుమార్తెలు, ఇంటి ఆడపిల్లలు కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా తమ ప్రవర్తనను కాచి కాపాడుకోవాలని చెప్పని ఒక్క మాటలో భక్తుడు ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాడండి. నగరకే చెక్కిన మూల కంబం అని చెప్పానంటే ఇంటి పిల్లర్స్ ఎంత దృఢంగా ఉంటే ఇల్లు అంత చక్కగా ఉంటుందో, 10 కాలాల పాటు మనుతుందో, అలాగే ఇంటి ఆడపిల్లలు కూడా ఆ విధంగా మూల కంబాల్లాగా ఇంటి గౌరవాన్ని కాపాడే విధంగా మూల స్తంభాల్లాగా ఉండాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. సహోదరుడా, సహోదరి, చిన్నప్పటి నుంచే
ఆడపిల్లలకి భక్తి కలిగి జీవించడం నేర్పించండి. ఎదురు వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత క్రమంగా జీవించాలి, చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణ నేర్పించండి. వారు పెరిగి పెద్దవారై కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటారండి. అదేవిధంగా ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ దేశంలో మూలకాంబాలు చక్కగా ఆకర్షణీయంగా చెక్కేవాళ్ళటండి, చక్కగా అందంగా కనిపించాలని చెప్పని. అలాగే మన ఇంటి ఆడపిల్లలు కూడా చక్కగా అందంగా ఉండాలి. అందంగా అని చెప్పనంటే బాహ్య సౌందర్యం కాదండి, అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యం గురించి మాట్లాడదండి, ఎప్పుడు కూడా అంతరంగ సౌందర్యము. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పిన వాక్యం సెలవిస్తా ఉంది. అంతరంగ సౌందర్యం కలిగి, అంతరంగ జ్ఞానము కలిగి జీవించమని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆడపిల్లలు ఏ విధంగా జీవించాలండి? అంతరంగ సౌందర్యం కలిగి, బాహ్య సౌందర్యం కాదండి. బాహ్య సౌందర్యం ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఆ విధంగా చక్కగా జ్ఞానవంతులై, అందుకే ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానం కలిగి తన ఇల్లు కట్టుకోమని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆ జ్ఞానవంతురాలట వేకుజామున లేచి ఏముంది వాక్యంలో? తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు, తన పనివారికి భత్యము సిద్ధపరచును అని చెప్పి ఉంటుంది వాక్యంలో. ఉందా వాక్యంలో? ఎక్కడ? సామెతల్లో తీయండి, లాస్ట్ అధ్యాయం తీయండి సామెతల్లో. సామెతలో చివరి అధ్యాయం 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకి భత్యము ఏర్పరచును. భత్యము ఏర్పరచును చాలండి. చీకటితో లేచిద్దాడండి, చీకటితో లేచి. కానీ ఈరోజు బయట ఎక్కడ చూసినా సరే టిఫిన్ సెంటర్లో పుట్టగొడుగుల్లాగా అయిపోయినాయి. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? నేను చెప్పాల్సిన పని లేదు ఇంకా. ఏమండి? ఆమె చీకటితోనే లేచి తన పనికత్తెలకి భత్యము సిద్ధపరచునని చెప్పేసి, అంటే ఆడవాళ్ళు ఏ విధంగా జీవించాలి ఇంట్లో అని చెప్పని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఇప్పటి వరకు మనం ఇద్దరి గురించి చెప్పుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి యోబు గారు, రెండో వ్యక్తి దావీదు గారు, మూడో వ్యక్తి పేతురు గారికి వద్దాం. క్రొత్త నిబంధన మొదటి పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు. మొదటి పేతురు 3:3-4. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. సాధారణంగా మన సమాజం ఖరీదైన చీర కట్టుకుంటేనో, ఒంటి నిండా బంగారం పెట్టుకుంటేనో గౌరవిస్తారు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది ఏం చెప్పారంటే, మీరు చక్కగా శుభ్రంగా ఉండదు నేను చెప్పట్లేదండి, అది కాదు బైబిల్ యొక్క ఉద్దేశం. ఏమంటుంది? తగు మాత్రపు అలంకరణ, అది చాలు. చక్కని మాట ఉందండి. ఏంటని చెప్పానంటే, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, బాహ్య అలంకారం కాదు ఇక్కడ. ఏముంటుందండి? వెలుపటి అలంకారం కాక సాధువైనట్టు మృదువైనట్టు గుణము కలిగి ఉండాలి.
అది వాడిపోయినటువంటి అందం అండి, వాడిపోని అందం. ఎస్తేరు గారు ఆ విధంగా అటువంటి వాడిపోని అందం కలిగే ఆ దేశానికి రాణి అయిందండి ఎస్తేరు. ఎంతోమంది అందగత్తెలు ఉన్నారు, కానీ ఎస్తేరు తగుమాత్రపు అలంకరణ మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి. తగుమాత్రపు అలంకరణ కలిగి రాజుగారు మెచ్చుకున్న ఆమెను చూసి. అటువంటి అలంకరణ, వెలుపటి అలంకరణ కాక అంతరంగ అలంకరణ కలిగి సాధువైనట్టు మృదువైన స్వభావం కలిగి జీవించాలి. తిమోతి గారు కూడా అదే మాట, తిమోతి పత్రికలో కూడా అదే మాట మాట్లాడారు. చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 2:9. మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. చాలండి. తిమోతి గారు కూడా పేతురు యొక్క శిష్యుడు అదే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకోవటం కాదు, కానీ ఏముందండి, అణుకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగి జీవించాలి. దేవునికి మహిమకరంగా జీవించమని చెప్పి నేను వాక్యం సెలవిస్తా ఉందండి. చివరిగా వాక్యం ముగించే ముందు కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట చూసి ముగిద్దామండి. కీర్తనలు 119:9 వచనంలో, కీర్తనలో 119:9లో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అదండి మనకు కావాల్సింది. దేని చేతండి? తమ నడక శుద్ధిపరచుకుందరు. వాక్యం మన పాదాలకి దీపమే ఉన్నదండి, మన త్రోవకు వెలుగే ఉన్నది. ఆ యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఆ వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఆ వాక్యం ద్వారా మనతోటి ఏం మాట్లాడుతున్నాడు? యవనస్తులు చిన్నప్పటి నుంచే ఆ వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే దేవుడు మనకి మార్గం చూపిస్తాడు. మనం ఏ మార్గం గుండా వెళ్ళాలి. దావీదు గారు, సొలొమోను గారు తమ యొక్క అనుభవాల నుంచి రాసినటువంటి మాటలండి ఇవి. చాలా శ్రేష్టమైన మాటలు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించుకుంటారు, ఆస్తి అంతస్తులు ఎన్నో సంపాదించుకుంటారు, కానీ ఇక వాక్యము, రాబోయే రోజుల్లో వాక్యం కరువైపోతుందండి. చివరి రోజుల్లో జీవిస్తున్నామండి. వాక్యం జాగ్రత్తగా చదవటం అలవాటు చేసుకుందాం. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ వాక్యాన్ని ఈ విధంగా జాగ్రత్తగా చదవాలి. ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదవాలి. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అట్టి కృప మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక.